బీజేపీ వేమనపల్లి మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ ఆత్మహత్యకు కారణమైన నాయకులను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిందితులు హైకోర్టులో వేసిన పిటిషన్పై స్టే రద్దు చేసినప్పటికీ పోలీసులు నిందితులను అరెస్టు చేయకపోవడంతో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన బయట తిరుగుతున్నా ఎందుకు అరెస్టు చేయడం లేదన్నారు. వారిని ఎమ్మెల్యే కాపాడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసులు వారిని అరెస్టు చేయకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ వేమనపల్లి మండల అధ్యక్షులు ఏటా మధుకర్ గారు 2 నెలల క్రితం కాంగ్రెస్ వాళ్ళు వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి అక్రమంగా అట్రాసిటీ కేసు పెట్టి నన్ను మానసిక క్షోభకు గురి చేస్తున్నాడని చెప్పి సూసైడ్ నోటు రాసి మరీ చనిపోవడం జరిగింది. ఆ సూసైడ్ నోట్లో ప్రథమంగా రాంపట్ల సంతోష్ శర్మ గారి పేరును మెన్షన్ చేస్తూ అతనితో పాటు గాలి మధు, చింతకింది కమల వాళ్ళ పేర్లను సూసైడ్ నోట్లో రాసి మరీ ఉరివేసుకొని చనిపోతే ఇప్పటి వరకు కూడా వాళ్ళను అరెస్టు చేయడం జరగలేదు. కేవలం సంతోష్ శర్మ గారు ఎమ్మెల్యే గారికి అనుచరుడు. గతంలో కూడా ఇదే ఎమ్మెల్యే చెన్నూరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కూడా దుర్గం శివరాం గారిని హత్య చేయడం జరిగింది ఇదే సంతోష్ శర్మ గారు. ఇక్కడ మీరు 2 టాలీ చేస్తే అప్పుడు ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారే, ఇప్పుడు వేమనపల్లి మండలిని బెల్లంపల్లి నియోజకవర్గంలో కలిపిన తర్వాత కూడా ఈ నియోజకవర్గానికి కూడా గడ్డం వినోద్ గారే ఎమ్మెల్యే గారు. ఈ ఎమ్మెల్యే గారి అండదండలతోటే వాళ్ళు పెట్టేగిపోయి మండలాన్ని వాళ్ళ కబంధ హస్తాల్లో బంధించి ఎవరు ఎదురు తిరిగినా కానీ వాళ్ళను హత్యాకాండకు గురి చేస్తున్నారు. మరి మొన్న 3 రోజుల కిందట వాళ్ళ బెయిల్ పిటిషన్ కొట్టేస్తే ఇంతవరకు కూడా ఈ పోలీసు సిబ్బంది వాళ్ళను కస్టడీలోకి తీసుకోపోవడం ఇది ఎంతవరకు సమంజసమని భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. మేము అడుగుతున్నాం, పోలీస్ వ్యవస్థను అడుగుతున్నాం. ఈ ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి మారుతారు. మీరు 30 సంవత్సరాలు సర్వీస్ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు, మీరు అది దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళని ఎందుకు ఇంతవరకు అరెస్టు చూపెడతలేరని చెప్పేసి అడుగుతున్నాం. వాళ్ళను వెంటనే అరెస్టు చేసి రిమాండ్ చేయని ఎడల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడి ఖచ్చితంగా జరుగుతుంది. ఏసీపీ కార్యాలయాలను కూడా ముట్టడిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇది జరగకుండా ఉండాలి అంటే మీరు తక్షణమే దోషులను అరెస్టు చూపెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.